అసలు మీరు ఉద్యోగం చేయొద్దు. సింహరాశి వారు అనగానే మరి అత్యంత అద్భుతమైనటువంటి మనుషులు. ఎందుకు అంటే అధికంగా ప్రేమిస్తారు, అధికంగా బాధపడతారు. ఏదున్నా అధికం. ఎందుకు అంటే ఒక మనిషితో అవసరం ఉంటే ఒక 10 సార్లు ఫోన్ చేస్తారు. అవసరం లేదు అనుకుంటే ఆ మనిషి ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇవ్వలేరు. ఏదో బిజీగా ఉన్నా ఏదో అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా వీరిని అంటే వీరు ఒక మర్యాద అనేటువంటిది కోరుకోనడము కోరుకోకపోవడం కాదు, కానీ పిలిచినా పిలవకుండా బాధపడరు, కానీ పిలిచి అవమానిస్తే మాత్రం తట్టుకోలేరు. ఒక 10 సంవత్సరాల క్రితము నువ్వు నన్ను మాట అన్నావు అనేటువంటి విషయాన్ని కూడా వీరి మనసులో భద్రంగా ఉంటుంది. కానీ కోపం వస్తే మాత్రం తట్టుకోలేము. ఈగో ఫీలింగ్ బాగా అధికంగా ఉంటుంది. మా, మీ, ము, మే అక్షరాలు ఎవరితో ఈ యొక్క అక్షరాలతో పేర్లు మొదలయ్యాయో వారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. 2025 మార్చ్, ఏప్రిల్, మే నుండి అత్యంత ప్రమాదకరంగా ఉంది. మీకు ఉద్యోగం లాస్ కానీ అసలు మీరు ఉద్యోగం చేయొద్దు ఈ సింహరాశి వారు. ఎందుకు అంటే వీరికి ఒక రూలింగ్ అనేటువంటిది చాలా అవసరం, అట్లనే ఉంటుంది. అయితే అడ్మినిస్ట్రేషన్ ఇలాంటిదైనా లేదా వర్క్స్ చేపియడం కానీ ఇది మీకు బాగుంటుంది. ఇక మరీ సార్ అని మేడం అని ఇట్లా ఉండడం మీకు నచ్చదు. ఒకవేళ నచ్చినా ఒకరిని ఇద్దరిని అయితే అనగలుగుతారు, కానీ అందరిని అనలేరు. మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలేయాలి. స్వేచ్ఛగా వదిలేస్తే ఏ పనైనా మీరు అత్యంత అద్భుతంగా అవలీలగా పూర్తి చేసుకుంటారు సింహరాశి వారు. మరి అలాంటి మీకు కొంచెము ఒక 11-12 నెలల నుండి వ్యవస్థ బాలేదు. అది ఇంకాస్త రేపు 6వ నెల తర్వాతనే కొంచెం పర్వాలేదనే పరిస్థితి ఉన్నప్పటికీ అధికంగా డబ్బు ఖర్చు, వాహన ప్రమాదాలు, మీ యొక్క కాళ్ళకో చేతులకో దెబ్బలు తాకడం కానీ, విదేశీ ప్రయాణాలు చేసే క్రమం కానీ, పరస్త్రీ వ్యామోహాలు కానీ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ జీవితంలోకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వస్తుంది. పురుషులకైతే స్త్రీ వస్తుంది, స్త్రీలకైతే పురుషుడు వస్తాడు. మహేషు, మణిదీపు, మమత ఈ ఇలా మా అక్షరాలతో ఉండేవారు. ఇక్కడ మరీ ముఖ్యంగా ఏమిటంటే వివాహ ప్రయత్నాలలో 1కి 2 సార్లు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఈ సమయంలో విపరీతంగా సంబంధాలు వస్తవి. ఈ రాబోయే రోజులలో మీరు ఒక పాయింట్ ఏమిటంటే చెప్పుడు మాటలు వినకండి. ఫస్ట్ సింహరాశి వారు ఎవరు ఏది చెప్పినా వింటారు, వినేసి అరే వినకుండా ఉంటాయిపోవు అని మళ్ళీ బాధపడతారు. మళ్ళీ అదే రిపీట్. కనుక ఇగ్నోర్ వద్దు. మిమ్మల్ని ఎవరన్నా అబ్బా సార్ మీరు సూపర్ అనగానే, లేదా అబ్బా మేడం మీరు సూపర్, ఈ సారీ బాగుందనగానే పొంగిపోతారు. సో నేను అనే పాయింట్ ఏంటంటే మీరు ఒక సింహంలాగా ఉండే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీరు 10 అడిగితే 20 ఇవ్వడం కానీ, 50 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇవ్వడం కానీ, ఈ విధంగా చేసేసరికి మీ చెయ్యి పెద్దదే కావచ్చును, కానీ నలుగురు చూపు నెగిటివ్ అయిపోయింది. ఉన్న బంగారాన్ని తాకట్టులోకి వెళ్ళిపోవడం కానీ, కార్లు అమ్ముకునే పరిస్థితులు కానీ, ల్యాండ్ అమ్మే పరిస్థితి కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్కు అంటే ఓటమి మీకు సెట్ కాదు. ఆ విధంగా మీ మైండ్ సెట్ ఉండదు. సో అట్లా ఉంది అంటే జాతకరీత్యా గ్రహాలు మరి ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా, లేదా మీరు ఒకవేళ సింహరాశి వారు 8వ తారీఖు జన్మించిన డేంజరే. సింహరాశి వారు 13వ తారీఖు జన్మించిన డేంజరే. 13 కానీ 8 కానీ, అదేవిధంగా 17th కానీ, 26 కానీ, 13th కానీ, అదేవిధంగా 21 కానీ, నెంబర్ 3 కానీ, శనివారం జన్మించిన
ఈ డేట్స్లో పుట్టినవారు కులాంతర వివాహాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. మీరు చాలా డౌన్ఫాల్లోనే ఉంటారు. సింహరాశి వారు ఎవరైనా హైట్స్లో ఉంటారు, అంతే, వారి లైఫే అది. మీరు ఎప్పుడైతే లవ్ మ్యారేజ్ కానీ కొంచెము ఈగో ఫీలింగ్ తక్కువ చేసుకోకుండా కొన్ని సందర్భాలలో ఉంటారో చాలా డౌన్ఫాల్. ఇది గమనించుకోండి. తప్పకుండా సింహరాశి వారు అష్టమ శనికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోండి. దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో శనికి సంబంధించినటువంటి పూజలు కానీ హోమాలు కానీ చేసుకోండి. మరి మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు మరి ఇవన్నీ మీరు చెప్పారు గురువుగారు, మా జీవితంలో జరగలేదు అని ఒకవేళ ఎవరైనా అంటే కింద కామెంట్ పెట్టండి. ఎందుకు? మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు కూడా బాగున్నాయేమో అది కూడా చూసుకోవాలి. ఓకే, ఆల్ ద బెస్ట్.